వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ అఫిడవిట్ ను తిరస్కరించాలి. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల. ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. రిక్షా తొక్కుతూ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన తెలుగు యువత. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించడమే జగన్ నైజం. కడపలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో పాల్గొన్న టీడీపీ నేతలు. తిరుచానూరులో ఘనంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. అమ్మవారికి చీర పసుపు కుంకుమ సమర్పించిన పద్మశాలి సంఘం. ఆ డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ అఫిడవిట్ ను ఎన్నికల సంఘం తిరస్కరించాలని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. పువ్వాడ అజయ్ అఫిడవిట్ సరైన ఫార్మెట్ లో లేదని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా తుమ్మల మీడియాతో మాట్లాడారు. పువ్వాడ అఫిడవిట్ ప్రిస్క్రైబ్ ఫార్మెట్ లో లేదని ఫార్మెట్ మార్చడంపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. రిటర్నింగ్ అధికారి తీరుపై న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఫార్మెట్ లో కాకుండా మార్చిచ్చారని, అఫిడవిట్ లో అబెండెంట్ డిపెండెంట్ కాలం మార్చారని తెలిపారు. ప్రిస్క్రైబ్ ఫార్మెట్ లోని లేకపోతే నామినేషన్ రిజెక్ట్ చేయాలని రిటర్నింగ్ అధికారిని అడిగామని, ఆర్ఓ ఎన్నికల నిబంధనలు పాటించలేదని తుమ్మల ధ్వజమెత్తారు. తీసుకోమని చెప్పాను. I talked to Satyavani, something is looking after the election commission also. She will talk to you. Okay? Then today I will go to both against RO and against district collector. I want against election commission also. Because these rules given by election commission through you, but you are not following. That is my objection. That's why I want to go to court. Exactly. Andikane you talk to election commission ante I don't want to talk. I am also, my decision is final antaru. Okay, you please give me in return and cheppanu. No problem. You go by rules only. నాకు అబ్జెక్షన్ లేదు. కానీ మీరు ఇచ్చిన రూల్స్నే మీరే అవాయిడ్ చేస్తున్నారు. రిటర్నింగ్ ఆఫీసర్ చెక్ లిస్ట్లో కూడా సేమ్ థింగ్ ఇస్ దేర్. ఇఫ్ దేర్ ఈజ్ నో ప్రెసిడెంట్ ఫార్మేట్ ఫర్ అఫిడవిట్, యూ రిజెక్టెడ్ ది నామినేషన్ అని ఇచ్చారు మీరు హ్యాండ్ బుక్లో. దెన్ నౌ ఐ విల్ సెండ్ టు పిటిషన్ టు యూ ఆల్సో. దెన్ ఐ విల్ సెండ్ టు ఎలక్షన్ కమిషన్ హైదరాబాద్ అండ్ ఢిల్లీ. You please verify and you take your decision. No problem. You are the district collector. You will pick up all the elections. జాబ్ క్యాలెండర్ విడుదల, ఖాళీ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు నిరుద్యోగులు రిక్షాలు తొక్కుకుంటూ వెళ్లారు. రిక్షాలను పోలీసులు అడ్డుకోవడంతో వారు ధర్నాకు దిగారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యువత విద్యార్థులు నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయి కూలీ పనులకు వెళ్తున్నామని తెలియజేస్తూ సింబాలిక్ గా చూపించేందుకు ఈ రోజు, ఒకప్పుడు ఈ పాత రిక్షాలు ఉండే గుంటూరు నగరంలో ఈ గూడు రిక్షాలు అంటారు. మళ్లీ ఈ రోజు అదే రిక్షాలు తొక్కువాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. 2019 సంవత్సరం నుంచి 2023 వరకు 4 జాబ్ క్యాలెండర్లు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాం, వివిధ శాఖల్లో 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేసిన అబద్ధం చెప్పి, సరే ఈ రోజుకి 66,500 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ ఇంతవరకు భర్తీ చేయకుండా ఒక దొంగ నోటిఫికేషన్లు అమలు పేరుతో గారడీ చేస్తూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత విద్యార్థులను మరోసారి మోసం చేసి ఓట్లు దండుకునే ఆలోచనలో భాగంగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఒక గారడీకి శ్రీకారం చుట్టబోతా ఉన్నాడు. ఈ పరిస్థితి మారాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే రోస్టర్ పద్ధతి పాటించిన నోటిఫికేషన్లు మాకు అవసరం లేదు ముఖ్యమంత్రి గారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ
విద్యార్థులు యువతను మోసం చేసే విధంగా నోటిఫికేషన్ ఇస్తున్నావు. 2020లో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కి ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వాల అంటే రాష్ట్రంలో హామీలతో అబద్దాలు చెప్తూ అధికారులకు వచ్చిన ముఖ్యమంత్రి మరోసారి అబద్దాలతో తిరిగి అధికారులకు వద్దామని చెప్పి మరో కుట్ర పడుతూ ఉన్నాడు. దీన్ని యువత విద్యార్థులు నిరుద్యోగులు గ్రహించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ తెలుగు యువత రాష్ట్ర వ్యాప్తంలో భాగంగా నిరుద్యోగులకు అండగా ఇప్పుడు ఉంటాం. అంతేకాకుండా ఈరోజు చూసుకుంటా ఉంటే ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అప్పటి ముఖ్యమంత్రి గారు ఇక్కడ చదువుకున్న యువత ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం శ్రీకారం చుడితే ఆ స్కీముని కృత్రిమ స్కామ్ గా సృష్టించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత విద్యార్థుల నోట్ల మట్టి కొట్టిన ముఖ్యమంత్రి మరోసారి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? మేము అడుగుతున్నాం. మరోసారి గ్రూప్ 2 900 పోస్టులు భర్తీ చేస్తాం నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నారు. ఇది కూడా అప్పటికమ్మల అంటే ఇందులో వయోపరిమితి కోల్పోతూ యువత విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోవాలా, కాలగర్భంలో కలిసిపోవాలని అడుగుతా ఉన్నాం. మీ యొక్క నోటిఫికేషన్ల జాప్యం వల్ల వయోపరిమితి కోల్పోయి ఇప్పటికి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటే మరి ఎంతో మంది డ్రగ్స్ కి గంజాయికి బానిసలు అయిపోయి తమ విలువైన జీవితాలు నాశనం చేసుకుంటారు డిప్రెషన్ కోల్పోయి. ఈ పరిస్థితి మారాలని చెప్పి తెలుగు యువత పోరాటం చేస్తా ఉంది. నిరుద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వం మెడలు వంచేంత వరకు, కొత్త జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సీలు ఇచ్చేంత వరకు తెలుగు యువత పోరాడదాం. మీ ఎన్నికల గారడీ లాపి వెంటనే రాష్ట్రంలో 66,000 ఖాళీ పోస్టులు భర్తీ చేయాలా, లేకపోతే పెద్ద ఎత్తున తెలుగు యువత ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం హెచ్చరిస్తాం. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నైజమని తెలుగుదేశం నాయకులు లక్ష్మీరెడ్డి, అమీర్ బాబు వివరించారు. కడప నగరం 46వ డివిజన్లోని బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలోని భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు వివరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలను వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోని టీడీపీని దెబ్బ కొట్టాలని చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి అవినీతి మరకలు అంటించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. Okay.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా పద్మశాలీలు అమ్మవారికి చీర పసుపు కుంకుమ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలోని పద్మశాలీలు ఆలయ 4 మాడ వీధులలో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి వస్త్ర సమర్పణ చేశారు. పద్మశాలీలకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలోని ఏఈఓ రమేష్ అర్చకులు పాల్గొన్నారు. మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహమూద్ హోటల్ చౌరస్తాలోని అజ్మత్ మెడికల్ షాప్ లో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి షాప్ లో మంటలు ఎగిసిపడటంతో షాప్ లోని సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పినప్పటికీ భారీ ఆస్తి నష్టం జరిగిందని యజమాని తెలిపారు. साहब कहाँ है? किधर गए लोग? फोन करो नहीं। भाई मारो जी नहीं तो बाहर ला लो भाई आ रहा अरे वाह चार्जर निकाल रहे बोलो चार्जर डालिए बोलो चार्जर महंगा है बोलो ऐसा अपोजिट में सपोर्ट है क्या पिक्चर है हमारो इधर साइड में खड़ा भी डालो मैं खड़ा भी डालो हां
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీల స్కీమ్లను అమలు చేసి ప్రజలందరికీ న్యాయం చేస్తుందని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు అన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని వదల్పర్తి, చీనూరు, వాడి, గోలి, లింగాల్ తదితర గ్రామాల్లోని ఎన్నికల ప్రచారం జరిపారు. ఈ సందర్భంగా మండలంలోని వాడి సర్పంచ్ ఆర్య అనూష, పర్వతరావు, ఉప సర్పంచ్ కుమార్, వార్డు సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు భారీగా గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రజలు ఆశీర్వదించి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తేనే నియోజకవర్గంలోని చేపట్టే అభివృద్ధి పనుల్లో ఒక్క పైసా కమిషన్ తీసుకోనని వారు తెలిపారు. కరోనా టైంలో ఇంటింటికి తిరిగి ఆక్సిజన్ ఇచ్చి, మందు నడిపించి, మందులు పంపించి, అంబులెన్సులు ఇచ్చి, ఇంటింటికి బిందెలు ఇచ్చింది, యువతకు ఉద్యోగాలు ఇచ్చింది, ఎల్లారెడ్డిలా ఉచిత భోజనం పెట్టింది. ఎవరో అని అడుగుతున్నా, మదన్ మోహన్ కాదా అని అడుగుతున్నా సురేందర్. అవునా కదా? అవునా కదా? ఈయనేమని చేసిన మనకు ఎడవన్నా దుప్పుడు కప్పుడు అనుకోలే. ఇలా అంబలు తాగేటోళ్ళు, పాలు అమ్ముకుంటోళ్ళు, కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, ఇంత అమ్మాలీలు పైసలు జమ చేసి ఇస్తే ఒక్క తన్నుడు దాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పోయిండు. దిగ్గపోయాడు ఏమన్నాడు? అభివృద్ధి కొరకే పోతున్నాడు. నేను ఓడిపోతుంది ఎంపీకి. ఆ రోజు నేను అనుకున్నా పోతే ఓడిపోయినా, కానీ ప్రజల కన్నా బాగుపడతారు అనుకున్నా. ఏమైనా బాగుపడ్డా? ఏమైనా ఇల్లు వచ్చినాయా? ఏమనుకో డబుల్ బెడ్రూమ్లు, పెన్షన్లు వచ్చినాయా? ఏమీ లేదు. రేషన్ కార్డు ప్రాబ్లం ఉన్నది, లోన్ల ప్రాబ్లం ఉంది. లోన్లు వినిపించిన వరకు తెలియలేని ఒక్క ఇల్లు కట్టలేదా సీనియర్లా? ఇంటికి ముగ్గన వేసిందా? ఒక్క ముగ్గు వేలే. ఈయన అవసరం మనకు ఎమ్మెల్యే మళ్ళా కావాలన్నా? అవసరం లేదు. నీళ్లు లేవు. ఇవాళ రైతు ఇవాళ పంట పండితే కానీ ఈ చీనులో బతికే పరిస్థితి లేదు. ఇవాళ ఇల్లు గతి లేదు. టాపర్లు వేసుకుని బతుకుతున్నారు. ఆనగాలం ఊరుస్తున్నారు, గుడిసెలు టాపర్లు వేసుకుని ఉంటున్నారు. నేను ఇల్లు తిరిగినా గుడిసె పెడతారు ఈ నా చీనులా. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ 30వ తారీఖు నాడు వస్తుంది. ఒక్క ఓటు పోకుండా చేతు గుర్తుకు ఓటేయాల. ఇవాళ రుణమాఫీ కావాలంటే లోన్ల మాఫీ అయినా మనకు అయినాయా? కాంగ్రెస్ అయింది కదా, ఒకటేసారి కాలే. ₹1,00,000 ఒక్కటేసారి అయింది. అయినా కదా? ఉద్యోగాలు వచ్చిన పిల్లలకు వచ్చినాయా? సురేంద్రకు వచ్చింది ఉద్యోగం రాలే? ఆయనకి వచ్చిందా? ఆయనకి వచ్చింది అంటున్నాడు. జీతం వచ్చింది కదా, సురేంద్రకి ఉద్యోగం వచ్చింది కదా, ఎమ్మెల్యే ఉద్యోగం రాలే. మనకు వచ్చిందా? మనకు వాళ్ళకి వచ్చింది. ఇవాళ నేను అదే చెప్తున్నా, రేపు ఎమ్మెల్యే గెలిచినాక కూడా ఎమ్మెల్యేకి వచ్చే జీతం నెలకింత వచ్చే గవర్నమెంట్ జీతం వస్తుంది. 4 లక్షలు 5 లక్షలు వస్తుంది నెలకు ఎమ్మెల్యేకు. నా భార్యతో మాట్లాడినా, నా బిడ్డకు చెప్పినా, నా కొడుకు చెప్పినా, నేను జీతం తీసుకొని ₹1 జీతం తీసుకుంటాను చెప్పాను. నెలకు ₹1 జీతం తీసుకుంటాను చెప్పాను. 5 సంవత్సరాలు దీపావళి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. విశాఖ అక్కయ్యపాలెం సంఘం ఆఫీసు సుగుణ సీతారాం అపార్ట్మెంటు 5వ అంతస్తులోకి ఆదివారం తారాజువ్వలు దూసుకు వెళ్లడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గాజువాక పరిధిలోని ఆగనంపూడి బొర్రమాంబ ఆలయం వద్ద తుక్కు దుకాణంలోని అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం అందించడంతో 2 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్లాస్టిక్ సామాగ్రి కావటంతో మంటలు చెలరేగాయి. దీపావళి కావటంతో ఎవరైనా ఆకతాయిలు నిప్పు పెట్టారా లేదా మరేదైనా కారణంతో మంటలు అంటుకున్నాయా అనే కోణంలోని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
గోవాలో జరిగిన జాతీయ స్క్వాయ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడా పోటీలోని శ్రీనివాసులు కాంస్య పథకాన్ని సాధించడం హర్షణీయమని స్క్వాయ్ మార్షల్ ఆర్ట్స్ రాష్ట్ర చైర్మన్ ఇస్మాయిల్ తెలిపారు. గోవా నుండి మదనపల్లెకు చేరుకున్నటువంటి వారి బృందానికి ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలోని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం, జిల్లా అధ్యక్షులు ఫహీం బాషా, కార్యదర్శి నర్సింహులు, కోచ్ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయమైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలోని కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. పంచారామ క్షేత్రాల్లోని శిరోభాగ నిలయం ప్రసిద్ధిగాంచిన క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని స్వామివారిని దర్శించేందుకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసేందుకు కార్తీక మాసంలోని భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతూ ఉంటారు. కార్తీక మాసంలో స్వామివారికి ప్రీతికరమైన అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి పంచారామ భక్తులు అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చే భక్తులకు నిత్య అన్నదానం, ప్రసాదం, మంచినీరు కూడా ఏర్పాట్లు చేశారు. ఉన్నారు. ఫోన్ చేశాను, అయిపోయింది అన్నా. ఒకసారి ఉంటే తీసుకొచ్చి లోపలికి. చెప్పండి. భైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం పాప సంభవ. ఓం నమ శివాయ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచారామాల్లో ఒకటైన పాలకుల్లో శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు రేపటి నుంచి డిసెంబర్ 12 వరకు నెల రోజుల పాటు కార్తీక మాసం అత్యంత వైభవంగా నిర్వహించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీయుత కమిషనర్ గారు ఉత్తర్వుల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద శ్రీ స్వామివారి దేవస్థానం నందు తెల్లవారుజామునే ప్రత్యేక దర్శనం తెల్లవారుజామున 3 గంటల కానించి దర్శనం ఇవ్వటం, అలాగే అభిషేకాలు, అలాగే వచ్చి దర్శించుకునే భక్తులకి ప్రత్యేక దర్శనం, అలాగే ఉచిత దర్శనం, అలాగే క్యూ లైన్లు, పటిష్టమైన క్యూ లైన్లు, అలాగే బందోబస్తు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు కూడా భక్తులు ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే సలివింద్రాలు కానివ్వండి, అలాగే క్యూ లైన్స్ కానివ్వండి, అలాగే లైటింగ్, విద్యుత్ అలంకరణ కానివ్వండి, అలాగే భక్తులు వచ్చేవారు అందరికీ కూడా చక్కటి సౌకర్యం ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దూర ప్రాంతంలో వచ్చే భక్తులందరికీ కూడా వెహికల్స్ మీద వచ్చే భక్తులందరికీ కూడా వాహనాలను నిలిపించుకోవడానికి మంచి ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే గతంలో లాగే శ్రీనివాస డైలక్స్ రోడ్డు కానివ్వండి, అలాగే మనకు మార్కెటింగ్ యార్డ్ కానివ్వండి, అలాగే కోర్టు ఆవరణ ఏరియాలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ స్థలాలు కేటాయించడం జరిగింది. 50 మంది భక్తులు దూర ప్రాంతాలు వచ్చే భక్తులందరూ కూడా గమనించి వారందరూ కూడా వాహనాలు అక్కడ నిలిపివేసి, అంటే దేవస్థానానికి చాలా వాక్ఫుల్ డిస్టెన్స్ ఇదంతా కూడా అక్కడ పెట్టి కాలినడకన వస్తే కనుక స్వామివారి దర్శనం ఎంతో చక్కగా జరుగుతుంది. నెల్లూరు జిల్లా కావలి నుంచి కాంగ్రెస్ అభిమాని 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ లో కాంగ్రెస్ విజయం గెలవాలని సైకిల్ యాత్ర ప్రధాన లక్ష్యమని తెలిపారు. కాంగ్రెస్ వస్తే స్పెషల్ హోదా వస్తుందని, యువతకు ఉద్యోగాలు వస్తాయని, 400కే గ్యాస్ సిలిండర్, మహిళలకు భద్రత, ఇటువంటి ఎన్నో పథకాలు వస్తాయని కాంగ్రెస్ అభిమాని సైకిల్ యాత్ర చేస్తూ కాంగ్రెస్ పై ఉన్న తన నమ్మకాన్ని చాటుకున్నాడు. నేను
కావలి నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ కావలి నుంచి అర్ధగిరి వీరాంజనేయ స్వామి టెంపుల్ వరకు సైకిల్ యాత్ర చేస్తున్నాము. ఈ సైకిల్ యాత్ర ప్రధాన లక్ష్యము 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాంట్లో కాంగ్రెస్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈ యాత్ర చేయడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ హోదా వస్తుంది, మనకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే మన ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ హోదా వస్తుంది. స్పెషల్ హోదా వల్ల మనకి జీఎస్టీలు భారాలు తగ్గుతాయి. కాంగ్రెస్ చెప్తుంది పక్క రాష్ట్రాల్లో ఆల్రెడీ ప్రామిస్ చేస్తుంది. గ్యాస్ సిలిండర్ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తాము, బస్సులు ఫ్రీ, లేడీస్కి బస్సులు ఫ్రీ చేస్తామని నిరుద్యోగ సమస్య తీరుస్తుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రజా సంస్థలను స్థాపించుకుంటూ వచ్చింది. ఇప్పుడు రైల్వేస్ అయితేమి, ఎయిర్పోర్ట్లు అయితేమి, అలాగే రైల్వేస్ అయితేమి అన్ని మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ చేస్తున్నారు. బ్యాంకులు కానీ అన్ని కాంగ్రెస్ను బలపరచండి, ప్రజాస్వామ్యాన్ని సంరక్షించండి. కాంగ్రెస్ను బలపరుద్దాం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం. కాంగ్రెస్ను బలపరుద్దాం, కులం మతం భాషా భేదం లేని సమాజాన్ని నిర్మించుకుందాం. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ అఫిడవిట్ ను తిరస్కరించాలి. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల. ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. రిక్షా తొక్కుతూ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన తెలుగు యువత. ఒక అబద్ధాన్ని పదే చెప్పి నిజమని నమ్మించడమే జగన్ నైజం. కడపలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో పాల్గొన్న టీడీపీ నేతలు. తిరుచానూరులో ఘనంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. అమ్మవారికి చీర పసుపు కుంకుమ సమర్పించిన పద్మశాలి సంఘం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 9 న్యూస్.